సార్ గురువుగారు మీ సర్వీసులో అంటే 1995 నుండి వేలాది స్ట్రక్చర్సు ప్రాజెక్ట్సు వర్క్సు ఈ ప్రపోజల్సు సర్వేలు ఇన్వెస్టిగేషన్లు డ్రాఫ్టింగు డిజైను ఎస్టిమేట్ వేయించడము ఎగ్జిక్యూట్ చేయడము క్వాలిటీ చెక్కింగు మార్కింగు రెయిన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేషను వగైరా ఇవన్నీ ఎలా చేయించగలిగారు సార్? అలాగే మెడికల్ వాస్తు యోగా ఫీల్డ్ అని ఏ ఫీల్డ్లోనైనా సక్సెస్ అడ్మినిస్ట్రేషను ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎలా చేయించగలిగారు? ఇది దేవుళ్ళకే సాధ్యం కదా, ఒక ఫీల్డ్ కంటే ఎక్కువ చేయలేరు. మరి మీరు ఎలా చేయగలిగారు సార్? ఈ సీక్రెట్ ఏందో కాస్త చెప్తే మేము కూడా తెలుసుకుంటాము. ఈ ఇంజనీర్లకి ఆఫీసర్లకు ఉద్యోగులకు స్టూడెంట్లకు యువతకి కాస్త అవేర్నెస్ ఇన్స్పిరేషన్ కలుగుతుంది. కనీసం రాష్ట్రానికి 10 మంది ఇలా తయారైతే ఎంత బాగుపడతాయో సార్ రాష్ట్రాలు ఈ దేశాలు అనేది క్వశ్చన్స్ అండి. వివిధ క్యాంప్స్లో వేరియస్ ఆల్ పార్టీస్ పబ్లిక్ ఓటర్స్ ఏజెన్సీస్ స్టాఫ్ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ ఎన్జిఓస్ ట్రస్ట్కు సంబంధించిన వారి క్వశ్చన్స్ అన్నమాట. దీంట్లో నథింగ్ సీక్రెట్ అండి. నేను ఎక్కడైనా చెప్పేది ప్రతి ఒక్కరికి ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్లో మంత్రియో సీఎం కావాలో పిఎం కావాలని కోరుకోవద్దండి. మొదట యోగులు అవ్వండి. మీరు యోగా ధ్యానం చేసి యోగులు అవ్వండి. కనీసం యోగా మాస్టర్లైనా అవ్వండి. అప్పుడు మీరు ప్రపంచంలో ఏ ఫీల్డ్లోనైనా ఏ జాబ్ అయినాను సులభముగా చేయగలరు. ఇది మెయిన్ సీక్రెట్ అండి. తర్వాత సబ్జెక్ట్ మీద గ్రిప్పు ఫోకసు డెడికేషన్ రావాలి. ఒక 5-10 ఏళ్ళు కష్టపడాలి. మీరు టాలెంట్ అయితే హార్డ్ వర్క్ చేస్తే, టాలెంట్ కాకపోయినా హార్డ్ వర్క్ చేసినా వస్తుంది. కొందరికి 20 ఏళ్ళు 40 ఏళ్ళు, కొందరికి ఎన్నో జన్మలు పెట్టినా ఆ సబ్జెక్ట్ రాదనమాట. నాకు ఈ మెడికల్ కానీ వాస్తు కానీ ఇంజనీరింగ్ కానీ యోగా ఫీల్డ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏదైనాను ఎలా సాధ్యమైందంటే యోగా మెడిటేషన్ వల్ల అనమాట. ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్పు ఫోకస్ డెడికేషను. ఎప్పుడు నేను కోరేది ఏమిటంటే ప్రపంచ శాంతి, దేశ శాంతి, రాష్ట్ర శాంతి, అన్ని దేశాలు రాష్ట్రాలు బాగుండాలి, డెవలప్మెంట్ అవ్వాలని నా తపన. నాకు వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేదండి. సినిమా షికార్లు గారన్నీ చాలా తక్కువ అనమాట. ప్లస్ మూడోది ఏమిటంటే టయాన్ని ఈ సమయాన్ని జుడీషియస్గా వాడుకోవడం, వేస్ట్ చేయకుండా వాడుకోవడం, షార్ట్కట్లో ఎక్కువ పని చేయడం అన్నమాట. అలా మీరు కూడా పాటిస్తే అవుతారండి. ఇందులో నథింగ్ సీక్రెట్ ఏమి లేదు. ప్రతి ఒక్కరికి మనం శక్తి ఉంది. మనమంతా దేవుడి బిడ్డలము. కాస్మిక్ ఎనర్జీని గ్రహించాలి. మీరు యోగా ధ్యానం చేయండి. మీరు ఈ రోజు నుంచి నా మాట విని వెజ్ ఫుడ్ తిని యోగా ధ్యానం చేయండి. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడితే మీరు టాప్ పొజిషన్కి చేరుతారు. ఇది 100% సత్యం అండి. ఇంకా వేరే సీక్రెట్ ఏం లేదు. యోగా మెడిటేషను టయాన్ని జాగ్రత్తగా వాడుకోండి. శ్రద్ధ ఉండాలి.